ఆత్మీయులు రాక మాకెంతో ఆనందదాయకం. గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ పడదామండి. ద్రాక్షారామ ధ్యాన భీమగణ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా దేవాలయాలన్నీ ధ్యానాలయాలన్నీ కాన్సెప్ట్లో ఈరోజు 61వ సోమవారము దొళ్ళ గ్రామం వచ్చి ఉన్నాము. ఇది విశాఖ నక్షత్రం 1వ పాదము. ఇక్కడ స్వామివారి బాలాత్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారిగా ఉన్నారు. ఈ గ్రామం అంతా శాకాహారం గ్రామం కావాలని, ధ్యానమయం కావాలని సంకల్పం చెప్పి ధ్యానం చేసి ఉన్నాము. దీని భాగంగా దీంట్లో పాల్గొన్న మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ధ్యాన ప్రచారానికి బయలుదేరుతున్నాము. అందరూ కూడా ప్రతి ఇంట ధ్యాన ప్రచారం చేసి మధ్యాహ్నం 2 గంటలకి వారందరినీ ఈ దేవాలయానికి ధ్యానం నేర్చుకోవడానికి రమ్మని ఆహ్వానించండి.
जय हो पत्री जी, जय हो पत्री जी। साकार जगत की, ज्ञान जगत की, निर्मल जगत की, साकार जगत की, ज्ञान भीमखंडान की, दुर्ल ग्रामान की। जय हो पत्री जी, जय हो पत्री जी। एनएमसी चैनल वार की जय हो पत्री जी। थैंक यू। సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనదో ఈ ధ్యానం. ఎంత భాగ్యమో ఈ ధ్యాన దివ్య జీవితం. చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. శ్వాసానుసంధానం, శ్వాసతో కూడి ఉందాం. మన శ్వాసే మన గురువు. ఈ శ్వాసతో ఈ క్షణంలో జీవిద్దాం. మనకి వర్తమానమే బహుమానం. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిద్దాం. ఏ మతానికి సంబంధించి కాదు, ఏ మంత్రము కాదు. మన లోపల జరిగే జీవక్రియతో మనం అనుసంధానం అయ్యేది. మన లోపల మైండ్లో ఉన్నటువంటి గ్రంథులు ఉంటాయి. ఫీనియల్ పిచ్యూటరీ గ్లాండ్స్ అని ఉంటాయి. కంఠం దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, హార్ట్ దగ్గర థామస్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ షుగర్ గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాసిస్, కింద ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్రంథులన్నీ కూడా సమతుల్యం అవుతాయి. ఈ అసమతుల్యం వల్లే బీపీ, షుగరు, భయము, ఆందోళన. ఈ సమతుల్యం అయితే నో డిసీజ్. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదని. ధ్యానం చేస్తే ఈ రోజు ప్రతినిత్యం ధ్యానం చేసే వాళ్ళు గ్రంథులన్నీ బాగుంటాయేమో. అయ్యి బాబోయ్, చేద్దాం 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 కళ్ళు తెరవకండి. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం అంతా కరెక్ట్ అవుతుంది. బీపీ, షుగర్ జబ్బు కాదు, అది మెటబాలిజం తేడా, దినచర్య లోపం. ఈ దినచర్య లోపాలన్నీ సవరించబడతాయి ధ్యానం ద్వారా. ఆటోమేటిక్గా సవరించబడతాయి. మనం ఏమి సవరించక్కలే, చేసేది ఒకటే ధ్యానం. అప్పుడు ఏమవుతుందంటే ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ అన్ని డిసీజులు కూడా సమతుల్యంగా కరెక్ట్ అలా లెవెల్ ప్రకారం తగ్గిపోస్తాయి. తగ్గిన తర్వాత ఏమవుతుంది, డాక్టర్ చూసిన తర్వాత ఏమవుతుంది, అమ్మాయి వరకు మీద నార్మల్గా ఉందాం, నీకు మందులు మొత్తం తగ్గిస్తానమ్మంటారు. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారు, నీకు మందు అవసరం లేదేమంటారు. అప్పుడు సర్వ రోగాలు కూడా నివారణ అవుతాయిగా. సకల భోగకారిణి. ఎప్పుడైతే ఆసుపత్రికి వెళ్ళలేదో మనకి డబ్బంతా మ్యాక్సిమం మిగిలే. ఆసుపత్రి పాలైన వాళ్ళకి ఇల్లు ఒళ్ళు గొల్లే. ఆసుపత్రి పాలవరు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు రోజు ఇలా చేయడం వల్ల. మరి సకల భోగాలు అప్పుడు వస్తాయి. మన డబ్బు అనుకుంటే మనకు అన్ని కొనుక్కుంటాంగా. మరి సత్యజ్ఞాన ప్రసాదం అంటే ఏమిటి? సత్యజ్ఞానం అంటే, సత్యం అంటే ఏమిటి? సృష్టిలో ఎక్కడ ఏ దోషం లేదు, అంతా నా దృష్టిలోనే ఉంది. అందరూ మంచివాళ్లే, వాళ్ళతో మంచిగా మాట్లాడితే నా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని తెలుసుకోవడమే సత్యము. సృష్టిలో ఏ దోషం లేదు, ఏ పిల్లల వల్ల దోషం లేదు, ఎదురుతే ఏం అవదో అని తెలుసుకుంటాం మనం. అప్పుడు సృష్టిలో అంతా మనకి విరోధం ఏమీ లేదు, అంతా వైభోగమే. ఆఖరి 1 నిమిషం మాత్రమే ధ్యానం. ప్రతినిత్యం మీరు ధ్యానం చేయండి. ఇలాగే ప్రతినిత్యం ధ్యానం చేయండి అమ్మ. ఏ సమయంలోనైనా ధ్యానం చేయొచ్చు. ఆపేయండి బాబు వీడియో. ఆపకండి అలా. ఓకే, 2 కళ్ళు ఓపెన్ చేసి 2 చేతులు చూసుకోండి. వచ్చేస్తున్నా.
सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव